రాజశేఖర్ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ సినిమాలో రామిరెడ్డి ఒక విలన్, రామిరెడ్డి రాజకీయ నాయకుడు. రామిరెడ్డిని రోడ్డుపై కొట్టుకుంటూ తన్నుకుంటూ చొక్కా చించుకుంటూ తీసుకువెళ్తూ ఉంటుంటాడు. నిజానికి అంకుశం సినిమా తర్వాత చాలా మంది అలా ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా నేను కూడా ఉంటే బాగును, నేను పోలీస్ అయితే బాగునని చాలా మంది అనుకున్నారు. ఇప్పుడు కడప జిల్లాలో ఒక ఘటన చోటు చేసుకుంది. కడప జిల్లాలో చోటు చేసుకున్న ఘటనలో కూడా ఒక పోలీస్ ఆఫీసర్ హీరోయిజాన్ని నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఆర్టీవీ స్క్రీన్ పై ఒక్కసారి ఆ దృశ్యాలు చూడండి. ఆ దృశ్యాలపై మీ అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి, కామెంట్ కూడా తెలియచేయండి. దీని గురించిన బ్రేకింగ్ న్యూస్ ఇది కడప జిల్లాలో చోటు చేసుకుంది. ఒక్కసారి ఆ దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ వైపు చూడండి. ఆర్టీవీ స్క్రీన్ పై ఇప్పుడు మీకు కనిపిస్తున్నది కడప జిల్లాలో పోలీస్ ఆఫీసర్ తన హీరోయిజాన్ని చూపించాడు. ఒక పోలీస్ ఆఫీసర్ ఒక వ్యక్తిని చొక్కా పట్టుకొని లాక్కు వెళ్తున్న దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు. ఆ వ్యక్తి ఎవరో కాదు, వైసీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు. మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. వైసీపీ జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు ఆ వ్యక్తిని చొక్కా పట్టుకుని చూడండి ఒక్కసారి. లోపల నుంచి రెడ్ సర్కిల్లో కనిపిస్తున్నారు. చొక్కా పట్టుకుని తీసుకువెళ్తున్నారు. తీసుకుని బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఒక్కసారి ఇక్కడ మన చూడండి ఒక్కసారి ఇక్కడ ఒక్కడ కూడా కొట్టాల్సి వచ్చింది. ఒకటి పీకారు, చొక్కా పట్టుకున్నారు, లాక్కుని బయటకు తీసుకువెళ్లారు. ఇక్కడ ఈ ప్లేస్ ఇక్కడ ఒక్కటి కొట్టారు. కొట్టిన తర్వాత అతన్ని తీసుకుని వెళ్ళారు. చుట్టూ కూడా జనం ఉన్నారు. చుట్టూ కూడా మనకి చాలా మంది జనం కనిపిస్తున్నారు. ఆ లోపల వాళ్ళ అనుచరులు ఉన్నారు. అతను వైసీపీ అన్నమయ్య జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు, పైగా ఎంపీపీ కుమారుడు కూడా. అతను ఎంపీపీ కుమారుడు, వైసీపీ అన్నమయ్య జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు. చూడండి ఒకసారి ఈ దృశ్యాలు చూడండి ఒకసారి. బయట అన్ని కూడా కార్లు ఉన్నాయి. అక్కడ జనం, ఈ హాల్ అంతా కూడా జనం ఉన్నారు. ఇది ఎంపీపీ ఆఫీస్, ఎంపీడీఓ ఆఫీస్, మండల పరిషత్ కార్యాలయం. చూడండి ఇక్కడ ఇదంతా కూడా జనాలు ఉన్నారు. కేవలం ఇక్కడ మనకి ఎంతమంది పోలీసులు కనిపిస్తున్నారు? 2 పోలీసులు మాత్రమే కనిపిస్తున్నారు. పోలీస్ ఇన్స్పెక్టర్ చొక్కా పట్టుకుని పర్ర లాక్కుని వెళ్ళి జీపులో వేసి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చేసారు. చొక్కా కూడా చిరిగిపోయింది ఇక్కడ అవుతుంది. దీనికంతటికి కారణం ఏంటో తెలుసా? ఎంపీడీఓ పైన దాడి చేశాడు ఈ వైసీపీ జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు. ఎంపీడీఓ పైన దాడి చేశాడు. ఎంపీడీఓ జవహర్ బాబుపై దాడి చేశాడు. ఇతని పేరు సుదర్శన్ రెడ్డి ఎంపీడీఓ పై దాడి చేశాడు. ఎందుకు దాడి చేశాడు అంటే నిజానికి వాళ్ళ మదర్ ఎంపీపీగా ఉన్నారు, పార్వతమ్మ. ఎంపీపీ పద్మావతమ్మ ఎంపీపీగా ఉన్నారు. కార్యాలయానికి వచ్చి ఎంపీడీఓని ఎంపీపీ ఛాంబర్ కీస్ అడిగారు. ఎంపీపీ ఛాంబర్ కీస్ అడిగినప్పుడు ఎంపీడీఓ ఎంపీపీకి మాత్రమే ఇస్తానని చెప్పడంతో ఎంపీపీని తుక్కు కింద బాదారు, కొట్టారు, కింద పడేసి కొట్టారు. ఇంచుమించు అతనిపై చనిపోతాడేమో అనేంతగా కొట్టారు. అతని మేనల్లుడు కూడా కొట్టారని చెప్తున్నారు.